హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవతా బేబీ తెలుగు. మన హీరోస్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో ఒక మూవీకి అనేది తెలుసుకుందాము ఈ వీడియోలో. ఫస్ట్ అయితే అల్లు అర్జున్ గారు ఒక మూవీకి 300 crores వరకు అయితే తీసుకుంటారనమాట. పుష్ప మూవీకి 300 crores అయితే తీసుకున్నారు అల్లు అర్జున్ గారు. ప్రభాస్ గారు ఒక మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే 100 to 200 crores మధ్యలో అయితే తీసుకుంటారు వన్ మూవీకి. అండ్ ఎన్టీఆర్ గారు రెమ్యునరేషన్ ఎంత అంటే 100 to 200 crores వరకు అయితే తీసుకుంటారు ఎన్టీఆర్ గారు రెమ్యునరేషన్. నెంబర్ 4 రామ్ చరణ్ గారు 90 to 100 crores మధ్యలో అయితే తీసుకుంటారు రెమ్యునరేషన్. గేమ్ చేంజర్ మూవీకి 65 crores అయితే తీసుకున్నారు రామ్ చరణ్ గారు. నెక్స్ట్ మహేష్ బాబు గారి రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అంటే 80 to 100 crores వరకు అయితే తీసుకుంటారు మహేష్ బాబు గారు. అండ్ నెక్స్ట్ చిరంజీవి గారి రెమ్యునరేషన్ 75 crores వరకు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ వన్ మూవీకి 50 crores వరకు అయితే తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ బాలకృష్ణ గారి రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అంటే అఖండ మూవీకి 8 crores వరకు అయితే తీసుకున్నారు. వీరసింహారెడ్డి మూవీకి 12 crores వరకు అయితే తీసుకున్నారు. భగవంత్ కేసరి మూవీకి 18 crores వరకు అయితే రెమ్యునరేషన్ తీసుకున్నారు. డాకు మహారాజ్కి 27 crores అయితే తీసుకున్నారు బాలయ్య బాబు గారు. నాగార్జున గారి రెమ్యునరేషన్ వన్ మూవీకి 20 crores వరకు అయితే ఉంటుంది. వెంకటేష్ గారి రెమ్యునరేషన్ 10 to 15 crores వరకు అయితే తీసుకుంటారు. ఆఫ్టర్ సంక్రాంతికి వస్తున్న మూవీకి 25 crores వరకు అయితే తీసుకుంటారు. నెక్స్ట్ నాని గారి రెమ్యునరేషన్ ఎంత అంటే 35 crores వరకు అయితే తీసుకుంటారు నాని గారు రెమ్యునరేషన్. నాగ చైతన్య గారి రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అంటే 15 to 20 crores వరకు అయితే ఉంటుంది నాగ చైతన్య గారి రెమ్యునరేషన్. రానా దగ్గుపాటి గారి రెమ్యునరేషన్ 10 to 15 crores వరకు అయితే తీసుకుంటారు రానా గారు. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ 10 to 15 crores వరకు అయితే తీసుకుంటారు ఫర్ వన్ మూవీ. సిద్ధు జొన్నలగడ్డ రెమ్యునరేషన్ 10 crores వరకు అయితే తీసుకుంటారు. అడవి శేషు రెమ్యునరేషన్ 5 to 8 crores వరకు అయితే తీసుకుంటారు అడవి శేషు గారు. నెక్స్ట్ వచ్చేసి అఖిల్ రెమ్యునరేషన్ 5 to 7 crores వరకు అయితే తీసుకుంటారు రెమ్యునరేషన్. నెక్స్ట్ ఎవరు విశ్వక్సేన్ గారు 5 to 7 crores వరకే తీసుకుంటారు రెమ్యునరేషన్. నెక్స్ట్ వచ్చేసి కిరణ్ అబ్బవరం 2 to 5 crores వరకు అయితే తీసుకుంటారు రెమ్యునరేషన్. అండ్ ఆది గారు వచ్చేసి అప్ టు 50 lakhs 50 to 1 crore వరకు అయితే తీసుకుంటారు రెమ్యునరేషన్ ఫర్ వన్ మూవీ. ఇదన్నమాట ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బేబీ తెలుగు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. యాక్చువల్గా ఏంటంటే మూవీ డిపెండింగ్ అపాన్ ద మూవీ వాళ్ళు ఈ రెమ్యునరేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్ సక్సెసింగ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్కి ఇలా తీసుకుంటారు. అండ్ డిపెండింగ్ ఆన్ మూవీలో ఒకవేళ ఎలా అంటే పెద్ద మూవీ ఉందనుకోండి, మూవీని బట్టి అయితే తీసుకుంటారు రెమ్యునరేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బేబీ తెలుగు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బేబీ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.